నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ జాన్ హేమంత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇవాళ ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే జాన్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నా. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? భాష, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది అసలు ఏ విధంగా నేర్చుకోవాలి, అలాగే ఏ వయసు నుంచి లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి? లాంగ్వేజ్ డెవలప్మెంట్ కడుపులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ వరకు. ఓకే. సో పిల్లలకు వాళ్ళకి ఎట్లాంటి వాయిస్ వినబడుతుంది, ఎలాంటి సౌండ్స్ వినపడుతున్నాయి, వాళ్ళకు ఎవరు ఎలా మాట్లాడతారు, ఎలాంటి ఎన్వైరన్మెంట్ నుంచి నాయిజెస్ డిఫరెంట్ సౌండ్స్ వాళ్ళకి ఇన్పుట్స్ దొరుకుతాయో దానికి తగ్గట్టుగా వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మ్యాక్సిమం పుట్టినాక 2 years ఏజ్ వచ్చే లోపల ఒక వొరేషియస్ ట్రైనింగ్ అన్నట్టు, అంటే ఒక విపరీతమైన పొంగి పొర్లెలాగా చాలా ఫుల్ ఫోర్స్లో ఇంటెన్స్గా వాళ్ళ లోపల లాంగ్వేజ్ ఇంకా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు మూవ్మెంట్, ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి చిన్న పిల్లలతో, వాళ్ళు మన లిప్ మూవ్మెంట్ చూస్తూ ఉంటారు. లిప్ మూవ్మెంట్ చూస్తూ చూస్తూ ఆ లిప్లకి వెళ్ళి వచ్చే సౌండ్ని వింటూ ఉంటారు. సో ఈ వినేది చూసేది రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ మైండ్లో ఇంప్రెషన్స్ ప్రింట్ అయిపోతాయి. అంటే మూతి ఇలా పెడితే, లిప్స్ ఇలా పెడితే ఇలా సౌండ్ వస్తుంది అని మైండ్లో సెట్ అయిపోతుంది. సో చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇవన్నీ గమనిస్తూ 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 మెంటల్ ఇంప్రెషన్స్ సెట్ అయినాక యాక్చువల్గా లాంగ్వేజ్ ఇంప్రెషన్స్ బిల్డప్ అవుతున్నాయి. పెద్దగా అవుతూ 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 మెల్లమెల్ల ఇంకా మాటలు మాట్లాడటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటిదాకా మెంటల్ ఇంప్రెషన్స్ ఏవైతే మైండ్లో సెట్ అయినాయో అది వాళ్ళు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ట్రై చేసుకుంటూ వస్తూ ఉంటారు. అది కమ్యూనికేషన్. అంటే వాళ్ళ మైండ్లో వచ్చిన థాట్స్, ఐడియాస్ కమ్యూనికేట్ చేయటం. సో కమ్యూనికేషన్ ఒక ప్రాసెస్, కానీ ఆ కమ్యూనికేషన్ చేయనికి ఒక లాంగ్వేజ్ కావాలి. ఓకే. సో ఆ లాంగ్వేజ్ మదర్ టంగ్ లాంగ్వేజ్ కావచ్చు, లేదంటే ఎన్వైరన్మెంట్ లాంగ్వేజ్ కావచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఎంతగానో టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, లేదా టీవీ షోస్ చూస్తూ ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ షోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఎక్స్పోజర్ దొరికితే అన్ని భాషలు కూడా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే 2 years ఏజ్ లోపల మీరు ఒకవేళ ఒక 20 భాషల ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే 20 భాషలు వాడు నేర్చుకుంటాడు. ఎవరు నేర్పించేది అక్కర్లే భాషను, వాళ్ళు ఆటోమేటిక్గా పికప్ చేసుకుంటారు. దే లెర్న్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్. సో తల్లి ఎక్కువ బాబుతో మాట్లాడుతుంటది కాబట్టి మదర్ టంగ్ ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మదర్ చాలా క్లోజ్గా ఉంటుంది అండ్ ఆల్ ద టైమ్ ద చైల్డ్ ఈజ్ లిస్నింగ్ అన్నట్టు. మదర్ మాటలు వూమ్లో ఉన్నప్పుడు కూడా మదర్ మాట్లాడుతూ ఉంటే తనకు దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ మదర్ టీవీ చూస్తుంది అనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో, సో వాడు కూడా కడుపులో కూర్చొని హీఈస్ లిస్నింగ్ టు వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టీవీ. సో ఏ భాషలో టీవీ వస్తుందంటే, ఏ టోన్లో వస్తుంది, ఎటువంటి దాని స్పెషల్ ఎఫెక్ట్స్తో వస్తుంది, అవన్నీ బికమ్స్ పార్ట్ ఆఫ్ హిస్ లాంగ్వేజ్. సో మెల్లగా 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 పెద్దగా అవుతూ ఉంటుంటే వాడు నేర్చుకునే అన్ని హీ విల్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ హీ విల్ పుట్ ఇట్ ఇన్ టు ఎ సీక్వెన్స్. అది లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇన్ ద ఫస్ట్ 2 years ఆఫ్ ఎ చైల్డ్స్ లైఫ్. ఆ తర్వాత కూడా లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, చిన్న పిల్లలు ఎప్పుడైతే భాష నేర్చుకుంటారో వాళ్ళు ముద్దుగా మాట్లాడతారు. తర్వాత కాలేజీలోకి వచ్చినాక మనం కొత్త భాష నేర్చుకున్నాం అనుకోండి మర్చిపోతాం, గుర్తుండదు. సో చిన్నప్పుడే లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో లైఫ్ స్కిల్లో కమ్యూనికేషన్ స్కిల్, లాంగ్వేజ్ స్కిల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు అందరూ బిజీ పేరెంట్స్ అయిపోయారు, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ లేరు. పిల్లలు ఏం చేస్తున్నారు? నోబడీ టు టాక్ టు దెమ్. అందుకే పిల్లలు ఇంకా మాట్లాడట్లే. ఎందుకంటే వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే భాష వాళ్ళు నేర్చుకున్న భాషను కమ్యూనికేషన్ మెథడ్స్తో, కమ్యూనికేషన్ ప్రాసెస్తో దే విల్ స్టార్ట్ టాకింగ్. అదవ్వట్లేదు. సో ఎప్పుడూ ఆ టీవీ స్క్రీన్ ముందు కూర్చోవటం, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ని పట్టుకొని ఆడుకోవటం, దాంతో ఏమవుతుందంటే లాంగ్వేజ్ ఈస్ టేకింగ్ ఏ బ్యాక్ సిట్ బికాస్ దిస్ నో లాంగ్వేజ్ ఇన్పుట్స్ ఫర్ ద చిల్డ్రన్. లాంగ్వేజ్ ఇన్పుట్స్ లేనిది, వితౌట్ లాంగ్వేజ్ వాట్ ఈస్ దేర్ టు కమ్యూనికేట్? సో కమ్యూనికేషన్ ఏమైపోతుంది, చాలా మంది పిల్లలు మాట్లాడకుండా యాక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. నాన్ వర్బల్ లాంగ్వేజ్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలనుకోండి, వాడు ఫ్రిడ్జ్ దగ్గర తీసుకుపోయి లేదా పాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాడు, కానీ నాకు వాటర్ కావాలని చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆయనకు ఎవరు అలా నేర్పలేదు, ఎలా మాట్లాడటం అలవాటు చేయలేదు. సో లాంగ్వేజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఏ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్.
లాంగ్వేజ్ కి కమ్యూనికేషన్ కి ఏంటి డిఫరెన్స్? అంటే మీరు ఇప్పుడు చెప్పారు చిన్నప్పుడే మనం కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం నేర్చుకోవడం అని. సో వాట్ వాస్ ద మెయిన్ డిఫరెన్స్? అంటే లాంగ్వేజ్ ఈజ్ ఏ నేచర్, ఇట్స్ ఎ క్వాలిటీ విత్ ఇన్. ఓకే, అంటే మన మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది డ్రా చేయాలి, అదొక థాట్. మళ్ళీ ఈ థాట్ ని మీరు ఎదురుటానికి కమ్యూనికేట్ చేయాలి. వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు సంబడి ఎల్స్. ఆ కమ్యూనికేషన్ చేయనికి ఈజ్ ద ప్రాసెస్ హౌ టు ట్రాన్స్ఫర్ యువర్ థాట్స్ ఫ్రమ్ వన్ మైండ్ టు అనదర్ మైండ్. అది కమ్యూనికేషన్. కానీ ఆ కమ్యూనికేట్ చేయనికి యూ నీడ్ ఏ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ ఏ లాంగ్వేజ్, ఏ టూల్. అదొక యాక్చువల్ లాంగ్వేజ్ కావచ్చు, వర్బల్ లాంగ్వేజ్ కావచ్చు, నాన్ వర్బల్ లాంగ్వేజ్ కావచ్చు. ఇప్పుడు మరాఠీ మాట్లాడే వాళ్ళు మరాఠీలో చెప్తారు, మరాఠీలో చెప్పేవాడికి అర్థమవుతుంది ఆ కమ్యూనికేషన్. తెలుగువాడు ఎవరికైతే మరాఠీ రాదో వాడికి అర్థం కాదు. సో దే ఇస్ నథింగ్ గెటింగ్ కమ్యూనికేటెడ్ టు ద తెలుగు బాయ్, బట్ ఓన్లీ ద మరాఠీ పీపుల్ ఆర్ ఏబుల్ టు గెట్ ద కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఏంటంటే యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ తోని వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్ టు సంబడి ఎల్స్. ఆ సంబడి ఎల్స్ మస్ట్ ఆల్సో రిసీవ్ ఇట్. అయితేనే ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్. రిసీవింగ్ అవ్వట్లేదు, ఎవరేం మాట్లాడితే మనకు తెలియట్లేదు, ఇట్ డజంట్ హ్యాపెన్. ఇంకోటి ఏమవుతుందంటే, భాష తెలుసున్నప్పటికీ కూడా తల్లి పిల్లగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనుకోండి, వాడు టీవీలో చాలా లేదా ఇంకేదో గ్యాడ్జెట్స్ లో ఇమర్స్ అయిపోయి ఉన్నాడు. సో హీఈస్ యాక్చువల్లీ నాట్ లిసనింగ్ ఈవెన్ దో హీ నోస్ ద లాంగ్వేజ్. సో సమ్వేర్ ద రెసీట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ద చైల్డ్ ఈస్ నాట్ రిసీవింగ్ ద లాంగ్వేజ్. సో కమ్యూనికేషన్ ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్ in spite of the language. So language is actually a methodology of how you are going to communicate what you have in your mind. The whole process of communicating your thoughts from your mind to somebody else's mind is communication. లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ ఉండాలి మనకి? ఫండమెంటల్ గా లిస్నింగ్ స్కిల్స్ ఉండాలి. ఎంత లిస్నింగ్ చేస్తే అంత మైండ్ విల్ కోఆర్డినేట్ టు లెర్న్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే, మన బ్రెయిన్ లో సెల్స్ ఉంటాయి. ఈ బ్రెయిన్ సెల్స్ ని న్యూరాన్స్ అంటాం. ఈ న్యూరాన్స్ పని నేర్చుకోవటం మాత్రమే, ఇంకేం చేయవాలి. సో ఆ నేర్చుకునే న్యూరాన్ సెల్స్ ఏం చేస్తాయనంటే, అందులో కొన్ని సెల్స్ ఓన్లీ టు లిసన్, వాటి పని లిసన్ చేయటమే. అది ఎంత దానికి సౌండ్ లేదా ఎటువంటిదైనా మ్యూజిక్ కానివ్వండి లేదా స్పీచ్ కానివ్వండి దానికి ఇన్పుట్స్ లాగా దొరుకుతుందో, ఆ ఇన్పుట్ వలన ద సౌండ్ రిలేటెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో లిస్నింగ్ కొరకు ఉంటాయి కొన్ని ఎక్స్క్లూజివ్ సెల్స్, అది విని 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 చాలా యాక్టివ్ అయిపోయి ఆ న్యూరాన్స్ దే విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ దే విల్ బికమ్ ద నర్వస్ సిస్టమ్. సో ఏమవుతుందంటే, మన హోల్ బయాలజికల్ ప్రాసెస్ బ్రెయిన్ దగ్గర నుంచి మొత్తం బాడీలో సిస్టమ్ ఎట్లా డెవలప్ అయిపోతుందంటే, చైల్డ్ హ్యాస్ టు లిసన్, వాట్ హీ లిసన్స్ ఇట్ స్టేస్ ఇన్ ద మైండ్ అండ్ దట్ బ్రెయిన్, మైండ్ కాదు బ్రెయిన్, ఆ బ్రెయిన్ లో ఉండే సెల్స్ అని కనెక్ట్ అయిపోయి ద హోల్ లాంగ్వేజ్ ప్రాసెస్ గెట్స్ కనెక్టెడ్ ఇన్ ద మైండ్ అండ్ బాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఇంట్లో పుట్టింటికి వెళ్తుంది, రెస్ట్ చేస్తుంది. రెస్ట్ చేస్తుంటే బేసికల్గా చాలా టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. సో అమ్మాయి టీవీ చూసుకుంటా ఉన్నా కూడా ద గ్రోయింగ్ బేబీ ఇన్సైడ్ ద వూమ్ ఈజ్ ఆల్సో లిస్నింగ్ టు ద టీవీ నాయిస్. అక్కడ తేడా చూడండి, అమ్మాయి ఏమో టీవీ సీరియల్ చూస్తుంది, ఒకటేసారి వస్తుంది ఆ సీరియల్, మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది. ఏదో ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, లేటెస్ట్ ఏదో ఒక సబ్బుది అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అది ఎన్నోసార్లు రావటం వలన ఆ బేబీ బ్రెయిన్ లో ఆ సబ్బుది అడ్వర్టైజ్మెంట్ గెట్స్ ఇంప్రింటెడ్ అగైన్ అండ్ అగైన్. సో వెన్ ద చైల్డ్ ఈస్ బోర్న్, వాడు పడుకొని ఉన్నా కూడా ఆ సబ్బుది అడ్వర్టైజ్మెంట్ రాగానే లేస్తాడు నిద్రలోకి వెళ్ళి, హీ విల్ స్టార్ట్ సీయింగ్ ద అడ్వర్టైజ్మెంట్ నౌ. అంత మెంటల్ ఇంప్రెషన్స్ అన్నట్టు స్ట్రాంగ్ గా బై లిస్నింగ్. సో ఊమ్ నుంచి బయటకు వచ్చాక కూడా తనకి తెలుస్తుంది. అంటే మేము ఎక్స్పెరిమెంట్ చేసాం. తల్లి పడబెట్టుకుంది ఓళ్ళలో, ఆ టీవీ సీరియల్ చూస్తుంది, బాబు పుట్టాక మంత్స్ బేబీ, మధ్యలో సడన్ గా సేమ్ అడ్వర్టైజ్మెంట్ సబ్బుది అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. పడుకున్నోడు సడన్ గా లేసాడు, సంథింగ్ వెరీ ఫెమిలియర్, వాట్ హీ ఆల్రెడీ నోస్, హీ హాజ్ లెర్న్డ్ దట్ దిస్ ఇస్ సంథింగ్. అది ఎందుకు తెలియదు వాడికి, బట్ ఇట్ ఈస్ దేర్ మెంటల్ ఇంప్రెషన్స్. నౌ హీ కెన్ ఆల్సో సీ. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హీ వాజ్ ఓన్లీ లిసనింగ్, నౌ హీ కెన్ ఆల్సో సీ. సో అది ఇంకా రీఇన్ఫోర్స్ అయిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఏమైపోతుంది, నౌ హీ క్యాన్ సీ అండ్ హీ క్యాన్ లిసన్. ద నెక్స్ట్ థింగ్ వుడ్ బి ఫర్ హిమ్ టు టాక్. సో దట్ ఈస్ వెన్ ద టాకింగ్ విల్ స్టార్ట్. సో స్పీకింగ్ విల్ స్టార్ట్. సో లిసనింగ్ ఈజ్ ఎ వెరీ ఫండమెంటల్ ఏరియా వేర్ ద చైల్డ్ విల్ లిసన్ ఎనీ హౌ. బట్ ఇఫ్ నో బడీ ఈస్ టాకింగ్ అనుకోండి, పిల్లలతో అసలు ఎవరు మాట్లాడతలేదు అనుకోండి, ఆ మాట్లాడే లాంగ్వేజ్ ఇన్పుట్ రావట్లే. ఏది అవైలబుల్ ఉందో దాంతో ఇన్పుట్ వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఉంటారు టీవీకి అలవాటు అయి ఉంటారు, లెట్ us say ఇంగ్లీష్ అనుకోండి,
మేము చూస్తాం, మా కేసెస్ వస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి టీవీలో ఇప్పుడు అన్ని ఛానల్స్ మార్చుకుంటూ ఉంటాడు, ఏదేదో చూస్తూ ఉంటాడు. సో వాడి లాంగ్వేజ్ ఏమైపోతుందంటే సరిగ్గా మాట్లాడే టైప్ ఆఫ్ లాంగ్వేజ్ కాకుండా టీవీలో వచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగా మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది అనుకోండి, సపోజ్ ఈజ్ వాచింగ్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఛానల్స్ ఆర్ ఇంగ్లీష్ మూవీస్ లేదా ఇంగ్లీష్ కార్టూన్స్ చూసాడు అనుకోండి, ఆ అమెరికన్ స్లాంగ్ లేదా బ్రిటిష్ స్లాంగ్ ఏదైతే చూసారో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, బికాస్ దట్ ఈస్ హౌ హీఈస్ లిస్నింగ్. అది ఇప్పుడు మన దగ్గర కాన్వెంట్ బ్రెడ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడారు అనుకోండి, సో ఈ అబ్బాయిది ఇంగ్లీష్ ఆ కాన్వెంట్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ లో వస్తుంది. సో ద ఎక్స్పోజర్ టు వాట్ ద చైల్డ్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అండ్ వాట్ మెంటల్ ఇంప్రెషన్స్ ఈస్ గెటింగ్ టు ద హెడ్, దట్ మ్యాటర్స్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ లిస్నింగ్ స్కిల్స్ చాలా పూర్ గా డెవలప్ అవుతున్నాయి మన పిల్లల్లో, బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ ఎక్స్పోజర్ టు లిసన్ టు సంథింగ్. సో దాంతో ఏమవుతుంది, ద లిస్నింగ్ కెపాసిటీ జీరో అయిపోతుంది లేదా చాలా పూర్ గా అయిపోతుంది. అందుకే పిల్లలకు మనం చెప్పినా ఇట్ డజంట్ రిజిస్టర్ ఇన్ టు దర్ హెడ్ బికాస్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ లిసనింగ్. వాళ్ళు డెఫ్ కాదు, దే ఆర్ నాట్ డెఫ్, బట్ దేర్ అబిలిటీ టు లిసన్ హ్యాస్ బికమ్ పూర్, ఇట్ హెస్ బికమ్ వెరీ వీక్. అందుకే చిన్నప్పటి నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మంచి మ్యూజిక్ వినాలి, డివోషనల్ సాంగ్స్ వినాలి, ఎక్కువ డిస్టర్బ్ అయ్యే టైప్ వైలెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ నాయిస్కి ఎక్స్పోజ్ అవ్వద్దు, ఎందుకంటే బేబీ విల్ గెట్ యూస్ టు దాట్ కైండ్ ఆఫ్ నాయిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమవుతుంది, వెన్ ద చైల్డ్ ఈస్ బోర్న్, పిల్లలు పుట్టినాక ఓ 2-3 years దాకా స్కూల్కి వెళ్ళకముందు, ఇంకా ప్రీ స్కూల్కి వెళ్ళకముందు ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్నంతసేపు అవుతుంది ఆ టీవీ ఒకటి ఎక్కువ బాగా ఎక్స్పోజర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో గ్యాడ్జెట్స్ ఉంది, మొబైల్ ఫోన్స్. సో నాన్న మొబైల్ ఫోను, అమ్మ మొబైల్ ఫోను, మళ్ళీ ఇంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్ కానీ, లేదా టీవీ షోస్లో మళ్ళీ నాన్న చూసే టీవీ, అమ్మ చూసే టీవీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే మెంబర్స్ వాళ్ళతో చూడటం. సో ద ఎక్స్పోజర్ టు ద టీవీ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో ఏమైపోతుందని అంటే దేర్ మైండ్ సెట్, ద బ్రెయిన్ కూడా అట్లా డెవలప్ అయిపోతుంది. అంటే వాళ్ళ లిస్నింగ్ కెపాసిటీ హ్యాస్ బికమ్ సో లౌడ్గా ఉండాలి, మ్యూజికల్గా ఉండాలి, స్పెషల్ ఎఫెక్ట్స్తో ఉండాలి, ఇట్ ఈస్ వెరీ డిస్ట్రాక్టింగ్. దాంతో ఏమవుతుందంటే వెన్ దే సిట్ ఇన్ సమ్ ప్లేస్ దే ఆల్వేస్ నీడ్ సమ్ లౌడ్ కైండ్ ఆఫ్ ఏ జారింగ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, అప్పుడే బుర్రలకు ఎక్కుద్ది. వాళ్ళకి పీస్ఫుల్ గా గమనం కూర్చోమని చెప్పండి, ఉండలేరు. సో ద ఇన్బిల్ట్ మెకానిజం ఎట్లా తయారైపోతుంది అంటే బయాలజికల్ గా కూడా బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ దట్ ద చైల్డ్ హెస్ గ్రోన్, హిస్ బ్రెయిన్ ఆల్సో బికమ్స్ లైక్ దట్. అట్లాంటి పిల్లలు స్కూల్లోకి వెళ్ళినాక సిట్ క్వైట్లీ అని తప్పలు పడతారు కదా టీచర్స్, పాపం చాలా ఇబ్బంది పడతారు. బేసికలీ బికాస్ వాళ్ళ బ్రెయిన్ హ్యాస్ డెవలప్డ్, సో వాళ్ళకి ఎప్పటికీ టూ మచ్ ఆఫ్ నాయిస్ కావాలి. జస్ట్ ఇమాజిన్ ఒక 20 పిల్లలు క్లాస్ రూమ్ లో అదే టైప్ ఆఫ్ పిల్లలు అనుకోండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేక్ దెమ్ సిట్ క్వైట్లీ. అదే వేదిగా ఇఫ్ యూ కెన్ ట్రై టు ట్రైన్ ద చైల్డ్ ఇన్ ఆల్ సైలెన్స్ జోన్ లో జస్ట్ లిసన్ టు వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ టు యూ, వాడికి అదే వినబడుతుంది, ఎక్కడ విషయాలలో డిస్ట్రాక్ట్ అవ్వడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లిసనింగ్. ఇప్పుడు వేరే కంట్రీస్లో, అడ్వాన్స్ కంట్రీస్లో వేర్ ఎడ్యుకేషన్ ఈజ్ టాప్ ప్రయారిటీ, పర్టికులర్లీ ఎర్లీ ఎడ్యుకేషన్లో దే టేక్ ఎక్స్ట్రా కేర్ హౌ సౌండ్ హ్యాస్ టు బి గివెన్ టు ద చైల్డ్ ప్రాపర్లీ. కొంతమంది మదర్స్కి ఎట్లా ట్రైన్ చేస్తారంటే గర్భంలో ఉన్నంతసేపు బేబీకి దే టేక్ బుక్స్ అండ్ రీడ్ బుక్స్ టు ద చైల్డ్. సో ద చైల్డ్ ఈజ్ ఆల్సో లిస్నింగ్ టు వాట్ ద మదర్ ఈజ్ రీడింగ్. సో అప్పుడు ఏమైపోతుంది, బాబు పెద్దగా అవుతా ఉంటే వాడి వొకాబులరీ, వాడి లాంగ్వేజ్ స్కిల్స్ చాలా సూపర్ ఫైన్ గా, రిఫైన్డ్ గా తయారవుతాయి. సో ఎ చైల్డ్ హూ ఈస్ బోర్న్ విత్ ఎ మదర్ హ్యావింగ్ రెడ్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ బుక్స్ టు ద చైల్డ్, వాడికి వొకాబులరీ ఈజీగా వచ్చేస్తుంది. బై 1 year హీ నాట్ ఓన్లీ టాక్స్, హీ కెన్ ఆల్సో రీడ్ బుక్స్. అంటే అది పొటెన్షియల్. ఇప్పుడు మానవుడిది స్పెషాలిటీ ఏంటంటే, ద హ్యూమన్ బీయింగ్ స్పెషాలిటీ ఈజ్ ఇంటెలిజెన్స్, ద అబిలిటీ టు డూ సో మెనీ థింగ్స్ విత్ ఇట్స్ ఇంటెలిజెన్స్. సో ఈ ఇంటెలిజెన్స్ ని ట్యాప్ చేసుకోవాలంటే వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హౌ దట్ ఇంటెలిజెన్స్ క్యాన్ బి యూటిలైజ్డ్ అప్రాప్రియేట్లీ. దాన్ని మిస్యూజ్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా రెండు ఇబ్బంది పడతాయి. అందుకే చూడండి, మనకు చాలా మంది ప్రాబ్లం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పిల్లలు. కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో, వాళ్ళ లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేదా ఫ్యామిలీలో ఎలా ఉండాలి, బికాజ్ వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేయాలనో తెలియక దే క్రియేట్ ప్రాబ్లమ్స్. ద సో కాల్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ లైక్డ్ బై అడల్ట్స్. పెద్దవాళ్ళకి ఇష్టంలే. ఇప్పుడు కదలకుండా కూర్చో అని ఒక ఇంటెలిజెంట్ చైల్డ్ కి అన్నాం అనుకోండి, హిస్ మైండ్ ఈస్ బబ్లింగ్ విత్ ఎనర్జీ, హీ వాంట్స్ టు డూ సో మెనీ థింగ్స్. కదలకుండా ఎలా కూర్చోగలుగుతాడు? కూర్చోలేడు. సో హీ స్టార్ట్ రన్నింగ్ అరౌండ్ ఆర్ యూ డూ దిస్ అండ్ దట్. అది చేసే వరకు పెద్దవాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది? చెప్పిన మాట విన్నట్లే, అల్లరి ఎక్కువ. సో హీజ్ ఎ బ్యాడ్ బాయ్, హీజ్ ఎ మిస్chievous బాయ్, హీజ్ ఎ నాటీ బాయ్, ఈ టైటిల్స్ ఇచ్చేస్తారు. దాంతో హీజ్ బ్రాండెడ్ దట్ హీజ్ ఎ ప్రాబ్లమ్ చైల్డ్.
యాక్చువల్లీ ప్రాబ్లమ్ చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ చిల్డ్రన్. కామ్ అండ్ క్వైట్గా ఉన్న పిల్లలు చెప్పిందే చేసినట్టు నచ్చండు, దే ఆర్ నాట్ యాక్టివ్ మెంటల్లీ, దే నీడ్ టు బీ ఆల్ ద టైమ్ యాక్టివ్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ లో ఏమవుతుందనంటే ఆల్ ద టైమ్ దే ఆర్ మూవింగ్ అరౌండ్, దిస్ సౌండ్ దట్ సౌండ్, దే ఆర్ పికింగ్ అప్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు చూడండి, క్రేడల్ ఉన్న బేబీస్ కూడా మెల్లమెల్లగా సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆ ఊ ఏ అని చేస్తూ ఉంటారు. అంటే ఎవరు ఏది వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ లిప్ మూవ్మెంట్ని గమనిస్తారు, అందులోకి ఎలాంటి సౌండ్ వస్తుందో అని వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. సో వెన్ దే స్టార్ట్ ప్లేయింగ్ విత్ ద సౌండ్స్, మదర్ కమ్స్ అండ్ సే అమ్మ 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 బికాజ్ అమ్మ అంటుంది కాబట్టి, నాన్న వచ్చి నాన్న నాన్న అంటాడు, తాత వచ్చి తాత తాత అంటాడు. ద చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ సీయింగ్ అండ్ లిసనింగ్ అండ్ స్లోలీ హీ స్టార్ట్స్ ఇమిటేటింగ్. సో వవుల్స్ బేసికల్గా మేమంటామంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్లో వవుల్స్ ఆర్ ద ఫస్ట్ థింగ్ దట్ స్టార్ట్స్, స్వరం, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో హీ స్టార్ట్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోస్ సౌండ్స్. సో ప్రతి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒకవేళ అమ్మ మాటలతో ఏమవుతుందంటే వాడి మైండ్ హీస్ ఓన్లీ స్టార్టెడ్ టు బిగిన్. ఎందుకంటే న్యాచురల్గా లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మీరు స్పెసిఫిక్గా కూర్చోబెట్టి లాంగ్వేజ్ నేర్పించేది అక్కర్లా. లైక్ మనం స్కూల్లో టెక్స్ట్ బుక్ తీసుకొని లెసన్ నెంబర్ 1 అని లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకుంటామో, ఈ ఎర్లీ టైంలో లాంగ్వేజ్ అట్లా ఉండదు. వాట్ ఎవర్ హీస్ ఎక్స్పోజ్ టు హీ పిక్స్అప్. టీవీలో ఏది వస్తే అది పికప్ చేసుకుంటారు, లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే చూసుకోండి. ఎంతవరకు అంటే బండి మీద కూరగాయలు అమ్ముకుంటే పోయేవాడి సౌండ్ని కూడా పికప్ చేసుకొని అది రిపీట్ చేస్తుంటాడు. దట్ ఈస్ లాంగ్వేజ్ లెర్నింగ్, దట్ ఈస్ హౌ దే లెర్న్ లాంగ్వేజ్. సో కేర్ తీసుకొని ఒకవేళ ఇంటి వాతావరణంలో సరిగా లాంగ్వేజ్ డెవలప్ అయ్యేటట్టు యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకొని అట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే లాంగ్వేజ్ బికమ్స్ ఎ ప్యాషన్ ఫర్ చిల్డ్రన్. They enjoy the language. They keep on trying to speak and learn more and more languages. Once school days start అయ్యాక, ప్రైమరీ స్కూల్ వాట్ ఎవర్, ఏ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో పెడతారు. ఎందుకంటే ఇప్పుడు మన మదర్ లాంగ్వేజ్ తెలుగుకి అంత ప్రియారిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటున్నారు. సో ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం అయిపోయిన తర్వాత కూడా పిల్లలకి ఇంగ్లీష్ రావట్లేదు ప్రాపర్గా. వాట్స్ ద రీజన్? చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న కొత్త ఫార్మాట్ ఎగ్జామ్స్లో ఆర్ స్కూల్ స్టడీస్కి రోట్ మెమరీ సిస్టమ్ మెల్లగా విత్డ్రా అయిపోతుంది. ఏ చైల్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ఏ బుక్, అండర్స్టాండ్, అండ్ వాట్ ఈ అండర్స్టాండ్స్ ఈజ్ సపోజ్ టు రైట్. ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఏ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు దే ఆర్ సపోజ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్, అండర్స్టాండ్ అండ్ రైట్ ఇట్ డౌన్. ఈ వర్డ్ టు వర్డ్ రీడింగ్ అనేది ప్రాక్టీస్ లేనందుకు పిల్లలు దే హ్యావ్ నాట్ లెర్న్ టు రీడ్. సో ఆబ్వియస్లీ దే డోంట్ నో హౌ టు టాక్. గట్ ఇట్. స్క్రిప్ట్లో బాగానే ఉంది, దే నో దిస్ వర్డ్ ఈస్ దిస్, దిస్ వర్డ్ ఈస్ దిస్, ఆన్సర్ ఇట్లా బై హార్ట్ చేసుకుంటే ఇట్లా రాసేసుకుంటే స్క్రిప్ట్ వరకు బాగానే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఓన్ ఐడియాస్ ఇన్ ఏ లాంగ్వేజ్ కాల్డ్ ఇంగ్లీష్, అది ఎందుకు అవ్వట్లేదనంటే బికాస్ ద ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ ఎర్లీ ఎడ్యుకేషన్, చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ స్కిల్స్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఇంటెన్స్గా ఉంటుందో ఆ టైంలో రీడింగ్ అవ్వట్లేదు, ఆబ్వియస్లీ స్పీకింగ్ అవ్వట్లేదు. సో పెద్దగా అయినప్పుడు ఇఫ్ దే ఆర్ ఆస్క్డ్ టు గివ్ ఏ స్పీచ్ దే హెసిటేట్. అంత స్పీచ్ వరకు కూడా ఎందుకు, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా the whole palpitation anxiety is basically because they know that they cannot answer the questions that are being answered even if they know the topic. అంటే టాపిక్ తెలుసున్నాక కూడా కమ్యూనికేషన్ చేయనికి వచ్చినప్పటికి కూడా భాష సరిగా రానందుకు దే హెసిటేట్. సో కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? చిన్నప్పటి నుంచి రీడింగ్ అండ్ స్పీకింగ్ బాగా అలవాటు అయి ఉంటే దెన్ దే హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ ఐ క్యాన్ స్పీక్. అప్పుడు స్పీకింగ్ బికమ్స్ ఈజీ, లాంగ్వేజ్ రీడింగ్ బికమ్స్ ఈజీ. హౌ లాంగ్వేజ్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ మెథడాలజీస్. ఇప్పుడు ముందు ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ యూస్ టు బి స్పోకన్ ఆర్ రిటర్న్. ఇప్పుడు ఆ స్పోకన్ అండ్ రిటర్న్ చాలా మటుకు తగ్గిపోయి ఇట్ హాస్ బికమ్ మోర్ ఆఫ్ టెక్స్ట్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టడము లేదా పిక్చర్స్ పోస్ట్ చేయటము, ఆల్రెడీ ప్రిపేర్డ్ డిజైన్స్. సో ఇట్స్ మోర్ లైక్ ఎన్క్రిప్టెడ్ స్టఫ్ అన్నట్టు. సో ఈ లాంగ్వేజ్ అంతా ఎలా మారిపోతుందని అంటే ఎక్స్ప్రెషన్స్ ఆర్ నో మోర్ దేర్. అర్లియర్ ఎట్లుంటుందంటే మనం ఏది మాట్లాడినా ఎక్స్ప్రెషన్స్ తో కూడా తెలిసిపోతుంది వెదర్ ద పర్సన్ ఈస్ హ్యాపీ ఆర్ నాట్ ఆర్ వెదర్ ఈస్ యాంగ్రీ. సో నౌ నోబడీ కెన్ సీ ద ఎక్స్ప్రెషన్స్. సో ఇట్స్ ఓన్లీ ద టెక్స్ట్. సో ఫ్రమ్ ద టెక్స్ట్ కమ్యూనికేషన్ క్యాన్ బికమ్ మిస్కమ్యూనికేటెడ్. ఒకటి టెక్స్ట్ చేస్తే ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం. సో దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ హ్యావ్ కమ్ ఇన్. సో నౌ టెక్స్ట్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ సో దట్ టెక్స్టింగ్ హ్యాస్ టు బి అప్రోప్రియేట్, ద మెసేజ్ షుడ్ బి గివెన్ అప్రోప్రియేట్ అండ్ ద పర్సన్ హూ ఇస్ రిసీవింగ్ ఆల్సో షుడ్ హ్యావ్ దట్ సేమ్ క్యాలిబర్ టు అండర్స్టాండ్. అందుకే ఇప్పుడు చూడండి, ఒక జనరేషన్ పిల్లలు ఇంకొక జనరేషన్కి మనము టెక్స్ట్ చేసి టైప్ చేసి పంపించామనుకోండి, దిస్ బౌండ్ టు బి ప్రాబ్లమ్ ఇన్ కమ్యూనికేషన్ బికాస్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ.
సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ క్లాస్మేట్స్తో వాళ్ళ బడ్డీస్తో వాళ్ళు చాటింగ్ చేసుకుంటా ఉంటే లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. సో ఇట్స్ వెరీ ఈజీ. సో నౌ వాట్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ ఈస్ లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఏ టూల్. ఓకే, ఆ టూల్ని మనం ఎలా యూజ్ చేస్తామో అది మన మీద డిపెండ్ అవుతుంది. సో లైక్ హౌ వీ యూజ్ సో మెనీ టూల్స్ ఇన్ అవర్ లైఫ్, లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వన్ టూల్. సో ఆ టూల్ ప్రెసిషన్గా, షార్ప్గా, ఎఫెక్టివ్గా ఉంటే ఆ టూల్ని మనం అప్రాప్రియేట్గా సరిగా యూజ్ చేయవచ్చు. సేమ్ వే లాంగ్వేజ్ ఆల్సో. లాంగ్వేజ్ కూడా అప్రాప్రియేట్గా ఉండేటట్టుగా మనం నేర్చుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏమొస్తుందంటే లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ హౌ ఇంటెలిజెంట్ యు ఆర్ టు యూజ్ దాట్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందనుకోండి, మీరు కామా ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారో అలా మీనింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో దేర్ సో మచ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. సో యూ నీడ్ టు బి వెరీ స్మార్ట్ హౌ యూ యూజ్ ద లాంగ్వేజ్ టు సూట్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇలాగా పిల్లలు మెల్లగా చిన్నప్పటి నుంచి లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటూ, ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత గ్యాడ్జెట్స్ ఉన్నా, ద బేస్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ద చైల్డ్ ఈస్ లెర్నింగ్, అది దాని బేస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి కావాల్సింది బేసికల్గా లిసనింగ్ అండ్ స్పీకింగ్. దిస్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీడింగ్ అండ్ రైటింగ్ వచ్చేస్తుంది. సో ఈ రీడింగ్ అండ్ రైటింగ్ అవటంతో ఈ ఉన్న లాంగ్వేజ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా రీఎన్ఫోర్స్ అయిపోయి చిల్డ్రన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ వెరీ వెల్ బోత్ ఇన్ దర్ అకాడమిక్స్ అండ్ ఇన్ దర్ డే టు డే లైఫ్ వెన్ దే గ్రో అప్ ఇన్ లైఫ్. ఇంగ్లీష్కి సంబంధించి పిల్లలు ఇప్పుడు దాకా నేర్చుకున్నది రాకపోయినప్పటికీ సో ఎటువంటి స్టెప్స్తో ఇంకా మంచిగా ఫార్వర్డ్ అవ్వచ్చు? సి ద అడ్వాంటేజ్ ఆఫ్ లాంగ్వేజెస్, చిన్న వయసులో లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత పెద్దగా అయిపోతా ఉంటే ఆ అబిలిటీ టు డెవలప్ ఎ లాంగ్వేజ్ స్కిల్ బికమ్స్ వీక్. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ కాంట్ లెర్న్ ఎ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ కెన్ ఆల్వేస్ బి లెర్న్డ్. ఒకవేళ మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పెద్దగా అయిపోయి ఇంగ్లీష్ సో కాల్డ్ ఇంగ్లీష్ మీడియం వచ్చి ఇక ఇంగ్లీష్లో మాట్లాడితే అవ్వనప్పుడు, ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఇంగ్లీష్ ప్రాపర్లీ ఫర్ వేరియస్ రీజన్స్, ద ఫ్యాక్టర్ దట్ ఈస్ టు బి యూజ్డ్ ఈజ్ వెరీ సింపుల్. ఫొనెటిక్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఫొనెటిక్స్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటూ దే కెన్ ఇంప్రూవ్ దేర్ అబిలిటీ టు ప్రొనౌన్స్. ఇంకోటి టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. టంగ్ ట్విస్టర్స్ బాగా చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటే దేర్ అబిలిటీ టు యూజ్ ద టంగ్ టు అప్రాప్రియేట్లీ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ కెన్ బి డెవలప్డ్. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ రీడింగ్. బాగా ఇంగ్లీష్ చదువుకొని కూడా మనకు ఇంగ్లీష్ మాట్లాడడానికి, అర్థం చేయడానికి ఇంగ్లీష్లో అంత ప్రొఫిషియన్సీ లేదన్నప్పుడు బెస్ట్ టేక్ స్టోరీ బుక్స్ అండ్ రీడ్. బుక్స్ అనగానే ఆల్వేస్ జనరల్ నాలెడ్జ్ బుక్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ కాదు. చిన్న పిల్లల స్టోరీ బుక్స్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ హై స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, కాలేజ్ పిల్లలే ఉన్నారనుకోండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ బుక్స్ తీసుకోండి. చిన్న కథలు ఉంటాయి, పిట్టల కథలు ఉంటాయి, లేదా బొమ్మల కథలు ఉంటాయి, యానిమల్స్ కథలు ఉంటాయి. టేక్ దోస్ అండ్ స్టార్ట్ రీడింగ్. ఎందుకంటే అది ఏమవుతుందంటే బికాస్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ వెరీ హై ఇన్ దట్ ఎర్లీ క్లాసెస్లో ఆ లాంగ్వేజ్ బుక్స్ సింపుల్గా ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఎంజాయబుల్. మెయిన్ థింగ్ ఈజ్ ఎంజాయబుల్. వెన్ ఏ పర్సన్ హూ ఇస్ ట్రైయింగ్ టు లెర్న్ ఏ లాంగ్వేజ్ రీడింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది అనుకోండి, దెన్ ద లాంగ్వేజ్ కమ్స్ అప్ వెరీ బ్యూటిఫుల్లీ. So reading is one very important area to develop your English language even though you don't know English thoroughly well. So అందుకే ఇప్పుడు కొంతమంది వర్కింగ్ వాళ్ళు ఉంటారు, సో కాల్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటారు, లేదా వేరే మీడియంస్లో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, హిందీ మీడియంలో చదువుకొని వాళ్ళకి జాబ్స్ వచ్చినాక దే వాంట్ టు ఇంప్రూవ్ దర్ ఇంగ్లీష్ because the career requires that, the job demand ఉంటుంది, they have to speak in English, they need to communicate. So when there is a need, the intensity or the potential to learn becomes high. ఆ టైంలో ఎస్ యూ క్యాన్ యూస్ టంగ్ ట్విస్టర్స్, యూ క్యాన్ యూస్ ఫొనెటిక్స్, యూ క్యాన్ రీడ్ లాట్ ఆఫ్ స్టోరీ బుక్స్ అండ్ డెవలప్ యువర్ కమ్యూనికేషన్. అండ్ అఫ్ కోర్స్ నథింగ్ లైక్ సిట్టింగ్ అండ్ వాచింగ్ సమ్ టైమ్ టీవీ షోస్ ఆర్ ఇంగ్లీష్ మూవీస్ వేర్ యూ క్యాన్ లెర్న్ హౌ టు కమ్యూనికేట్. థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలా నేర్చుకోవాలి పిల్లలు ఇంగ్లీష్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.